సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం విధానం మోదీకి, దేశ సార్వభౌమత్వానికి వ్యతిరేకమని విమర్శించారు. ఎంపీ అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్తో దేశ భద్రతకే ముప్పుందన్నారు. సీఎం మాట్లాడటానికి దేశ వ్యతిరేక శక్తులే వెనుకున్నారా అని ప్రశ్నించారు. దేశ వ్యతిరేక శక్తులతో రేవంత్ చేతులు కలుపుతున్నారని మండిపడ్డారు. ఇక్కడ చిచ్చు రగిలించి రాజకీయ లబ్ధి పొందడమే సీఎం రేవంత్ లక్ష్యమన్నారు. సీఎం ప్రతి కదలికని జాతీయ భద్రతా సంస్థలు స్కాన్ చేస్తుంటాయన్నారు. శాంతి భద్రతలకు రేవంత్ ముప్పుగా మారారని విమర్శించారు. అరవింద్ ఇంకా ఏమన్నారు? మరింత సమాచారం మా కరెస్పాండెంట్ దివాకర్ అందిస్తారు. దివాకర్, అమెరికా పర్యటన రద్దుపై ఘాటుగా స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. ఇదే అంశంపై స్పందించేందుకు మనతో పాటు ఎంపీ అరవింద్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, సీఎం గారి వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు? దీనిపై మీకు కామెంట్. సీఎం గారు ఆయన వ్యాఖ్యలు, ఆయన అడ్మినిస్ట్రేషను ఇవన్నీ వియర్డ్గా ఉన్నాయి. ఏది కూడా పద్ధతిగా లేవు. ఆయనకు అడ్మినిస్ట్రేషన్ రాదని రాష్ట్రం నిర్ణయం చేసుకుంది. మీరు ఆక్స్ఫర్డ్ పోయినరు, పోయి ఏం సంతకం పెట్టొచ్చినరు? ఆయననే ట్వీట్ చేసుకుంటూ పోయి మాట్లాడొచ్చినామని. ఏం మాట్లాడొచ్చినరు? మీరు మాట్లాడడానికి దేశ వ్యతిరేక శక్తులే ఉన్నారా? దేశం మీద విషం జిమ్మే ఎడ్యుకేషనిస్టులే ఉన్నారా? ఇక్కడ ఉన్న విద్యా వ్యవస్థ పరిస్థితి ఏంది? మీ ఫీ రీయింబర్స్మెంట్ పరిస్థితి ఏంది? మీరు ప్రతి సంవత్సరం 18-19 లక్షల పిల్లలకి ఫీ కడతలేరు. మీరు వాగ్దానాలు చేసిండ్రు, పోయిన ప్రభుత్వం కట్టలేదు. ఆ బకాయిలు మీరు కట్టేసి మళ్ళీ రెగ్యులరైజ్ చేస్తా అన్నారు. మీరు రాహుల్ గాంధీతో చెప్పించిండ్రు. ఇక్కడ విద్యా సంస్థలు బంద్ అయ్యే పరిస్థితి ఉన్నది. నువ్వు పోయి ఏ కొత్త విద్యా సంస్థ తెస్తావు? పిల్లగాళ్ళకి ఫీ కట్టనీకే పైసలు లేవు. నువ్వు తెచ్చి ఏం చేసుకుంటావు? కాబట్టి ఇవన్నీ పనికిమాలిన కథలు. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పేది, ముఖ్యమంత్రి చెప్పేది. ఆయన అక్కడికి పోయింది భారతదేశ వ్యతిరేక శక్తులతోటి చేతులు కలపడానికి. ఫ్యూచర్లో తెలంగాణలో కూడా ఇక్కడ రయట్స్ కానీ ఒక కేయాటిక్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేద్దామని, తద్వారా రాజకీయంగా లబ్ధి పొందడానికి. ఈయన నెట్వర్క్, ఇంటర్నేషనల్ నెక్సెస్ ఏదైతే ఉందో మోదీకి వ్యతిరేకం, భారతదేశ ప్రభుత్వానికి వ్యతిరేకం, భారత సార్వభౌమత్వానికి వ్యతిరేకం, ఇక్కడ ఉన్న ఒక సెక్యులర్ ఫ్యాబ్రిక్కి వ్యతిరేకం, ఇక్కడ చిచ్చు రగిల్చాలని ఆయన పోయింది. హీఈస్ వెరీ డేంజరస్ ఫర్ తెలంగాణ. ఎట్లా అడ్మినిస్ట్రేషన్స్ ఉన్నా, డెవలప్మెంట్స్ ఉన్నా, మళ్ళీ దానికి తోడు ఇవన్నీ ఈయన చేసేది. ఈయన రేవంత్ రెడ్డి ప్రతి అడుగు ఇప్పటి నుంచి నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీస్ యొక్క స్కానర్ కింద ఉంటుంది. హీఈస్ బికమింగ్ వెరీ డేంజరస్ ఫర్ తెలంగాణ సొసైటీ. నేను ఇంతకుముందు చెప్పిన, ఆయన ముఖ్యమంత్రి కాకంటే ముందు కేసీఆర్ కంటే ఎక్కువ డేంజరస్ ఈయన అని మళ్ళీ చెప్తున్నా. ఆయన వెళ్తున్న విధానం, ఇట్ హ్యాస్ బికమ్ డేంజరస్ ఫర్ తెలంగాణస్ లా అండ్ ఆర్డర్ అండ్ ఆల్సో నేషనల్ సెక్యూరిటీ. మొత్తం మీద ఎంపీ అరవింద్ కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రతి కదలిక నేషనల్ సెక్యూరిటీ గమనిస్తుంది. మరోసారి ఎంపీ అరవింద్ హాట్ కామెంట్స్ చేశారు. కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్, TV9 నిజామాబాద్.